సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సీనియర్ నటులు 40 ఏళ్ల ఇండస్ట్రీ, వయసు 77 ఏళ్లు, 250 చిత్రాల దాకా నటించారు. 40 లక్షల రూపాయలు చిత్రపురి కాలనీలో ఇంటి కోసం కట్టారు. కానీ ఇప్పటికీ ఆ ఇల్లు కేటాయించబడలేదు. దాంతో ఒక చిన్న ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు యూసఫ్గూడలో. ఆయన ఇల్లు చూస్తుంటే ఇంత సీనియర్ నటులు 250 సినిమాల్లో చేసి ఎందుకు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది అర్థం కావట్లేదు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఆయనతో మాట్లాడదాం. ఆ సీనియర్ నటులు ఎవరో కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆయనే సత్యనారాయణ గారు, సీనియర్ నటులు. నమస్తే అండి. ఇంత చిన్న ఇంట్లో చూడండి, నాకైతే బయట అసలు విండో ఓపెన్ చేస్తుంటే అది రాను కూడా రావట్లేదు. తర్వాత ఇంకోటి ఒకటైతే ఓపెన్ అయిపోయి అసలు అది క్లోజ్ కూడా అవ్వట్లేదు. అంత ఘోరంగా ఉంది ఇల్లు. ఇక అసలు లోపలికి వెళ్తే వాష్రూమ్స్ అవి అయితే మనం అసలు చూడని కూడా చూడలేము, అంత ఘోరంగా ఉన్నాయి. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, డబ్బులు కట్టాక కూడా ఎందుకు ఆయనకి ఇల్లు ఇవ్వట్లేదు, అన్నీ కూడా ఆయన్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికిను. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారండి? తెలుస్తుంది, మీరు కూర్చోడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు, అర్థమవుతుంది. దగ్గర 40 ఏళ్ల పాటు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారేమో కదండి. 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి 250 సినిమాల వరకు చేశారు మీరు. ఇలాంటి ఇంట్లో ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదండి అసలు. మరి డబ్బులు కట్టి 40 లక్షల దాకా కట్టామని చెప్తున్నారు. నిన్న ఒక మీది చిన్న వీడియో చూశాను నేను, చిత్రపురి కాలనీకి వెళ్ళి మీరు బాధపడుతూ చేసినటువంటి వీడియో. అది చూసే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను అసలు ఏం జరిగింది అని. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో కానీ మొత్తం మీద 3.5 ఏళ్ల బట్టి 15 రోజులు అయిపోతుంది, 15 రోజులు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ పని అవ్వలేదమ్మా. ఎంత కట్టారండి డబ్బులు? ఎప్పుడు కట్టారు అవన్నీ? మొత్తం 44 లక్షలు కట్టాం. 44 లక్షలు ఎప్పుడు కట్టారు అవి? అదే చాలా నాళ్ళు అయిందా? ఈ మధ్య కాలంలో కట్టారా? లాస్ట్ పేమెంట్ చాలా సంవత్సరాలు అయిందా? లాస్ట్ పేమెంట్ 3 lakhs 21లో కట్టారు. మొత్తం 44 లక్షలు 1997 నుంచి మేడం. ఓ 97 నుంచి 2021 వరకు కడుతూనే ఉన్నారా? 1997 మార్చి ఫస్ట్ స్టార్టింగ్ అండి మాది. ఆ తర్వాత కట్టుకుంటానే వస్తున్నాం మేడం. నాకు చిన్న డౌట్ అండి, అక్కడ 40 లక్షలు ఎందుకు కట్టాలి? తక్కువే కదా అక్కడ కట్టాల్సిన అమౌంట్, మీరు 44 ఎందుకు కట్టారు? అంటే రో హౌస్ మేడం, రో హౌస్ ఉంది కదా 150 yards లో ఇండిపెండెంట్ హౌస్, దానికైతే ఎక్కువ కట్టాలా? 44 లక్షలు ఉంది. దానికి ఫుల్ పేమెంట్ కూడా చేసేసాం. అయినా అలాట్మెంట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ కూడా లేదండి. మరి అడిగితే ఏమంటున్నారండి? 15 రోజులకి 10 రోజులకి 15 రోజులకి ఇస్తామని వల్లభనేని గారు తిప్పుకుంటానే ఉన్నారు ఆఫీస్కి. ఓహో. అప్పటికి విసుగు వచ్చి హెల్త్ అయితే బాగా పాడైపోయింది, నడవటానికి కూడా నడవలేకపోతున్నారు. ఇప్పుడు చూసలేకపోతున్నారు. కొంచెం ఇక్కడ సపోర్ట్ లేకుండా ఇక్కడ కూడా కూర్చోలేనమ్మా అని చెప్పారు అన్నారు. కొద్దిసేపు కూడా కూర్చోలేదు, మళ్ళీ కొద్దిసేపు నిలబడాలి, కొద్దిసేపు కూర్చోవాలి, తిరగలేని పరిస్థితి వచ్చింది. అది మేము 1997 నుంచి స్టార్టింగ్ పెట్టాం, కట్టుకుంటానే వస్తున్నాం. 44 lakhs కట్టేసాం. అసలైతే 25% కట్టగానే అలాట్మెంట్ ఇవ్వాలి మేడం. 25% కట్టగానే అలాట్మెంట్ ఇవ్వాలంట. ఇవ్వలేదు, ఫుల్ పేమెంట్ అయిపోయి ఇవ్వలేదు. ఓకే. ఒక మొన్న మార్చి ఉగాది వచ్చింది, అడిగితే ఇదిగో అదిగో అని తిప్పిస్తున్నారా? 3 years ఎవ్రీ 10 days తిరుగుతానే ఉన్నాం మేడం. 10 రోజులకి అలాగే 100 సార్లు తిరిగాం. ఈ 4 ఏళ్ళ నుంచి 100-150 సార్లు తిరిగాం మేడం. 4 రోజులకి ఎప్పుడు ఏమీ అసలు ఫలితం లేదు. ఇవాళ నేను గారు ఇస్తాయని ఆయన అంటానే వచ్చారు. ఫస్ట్ కట్టించుకున్నది ఎవరు? కొమర వెంకటేష్ గారు. వేరే వాళ్ళు అప్పుడు 1997 ఆయన అని గుర్తుంది నాకు. ఓకే ఓకే. అదే మారినప్పుడల్లా ఎవరు మారినా మీరు కట్టుకుంటూ పోతూనే కట్టుకుంటానే వచ్చాం మేడం. వల్లభనేని అనిల్ గారు ఏమన్నారంటే రో హౌస్ ఇస్తాను కట్టుకోండి అమ్మా అంటే ఒకసారి 25 lakhs వేసేసాం మేడం ఇస్తారని. ఇవ్వగానే ఆయన అలాట్మెంట్ ఇస్తారనుకుని వేసేసాం. ఆయన ఏమంటేనే వేసాం మేడం. అదే లాస్ట్ అదే అనుకుంటా 21లో 25 lakhs కట్టేసాం మేడం. ఇక 10 రోజులకి ఏదో ఆ పర్మిషన్ అంటారు, ఈ పర్మిషన్ అంటారు, అంతేగాని ఇవ్వడం లేదు. ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది కట్టేస్తాం అది ఇది అంటారు. ఏ పర్మిషన్లో ఏంటో మాకైతే చెప్పరో తెలియదు మేడం. ఏమైనా ఇన్ఫర్మేషన్కి ఏమైనా హెచ్ఎండిఏ పర్మిషన్ పేపర్ ఇవ్వండి మేము కూడా కనుక్కున్నాం అంటే ఇంత క్లూ ఎవరు. ఇంత 225 రో హౌసెస్ ఉన్నాయి మేడం. అవి ఒకసారి లిస్ట్ ఇవ్వంటే ఎవరు, మనకు అసలు ఏమీ తెలియనివ్వరు మేడం. సొసైటీ వాళ్ళు కొంత అడిగితే ఇవ్వాలి కదా, ఏ పేపర్లైనా. అవును, అంత డబ్బులు కట్టారు కదా మీరు. ఏ పేపర్ ఇవ్వరు, అసలు ఏది చెప్పరు. వాళ్ళు చెప్పిందే మనం నమ్మి 10 రోజులు వచ్చేయాలి, తిరుగుతూ ఉండాలి అంతే. సరిగా మొన్న ఏం చేసాము, 2024 మార్చిలో అనుకుంటా పండగ వచ్చింది కదా, ఉగాది పండుగ మేడం. ఉగాది పండుగప్పుడు
అమ్మ మీరు 72 రో హౌస్ తీసుకోవచ్చు, ఓకే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, రూమ్లో సామాన్ వేసుకొని మెల్లగా మిగతా రూమ్లో చేసుకోండి అమ్మ ఎలా అన్నారు. సార్ చాలా వర్క్ ఉంది కదా అంటే నేను కూడా కొంత హెల్ప్ చేయించి పెడతానమ్మా సొసైటీ తరఫున, ఇంకొంచెం కట్టడానికి ఉంది కదా అంటే అన్నారు. సరే సార్ పర్వాలేదు, కొంత ఖర్చు అయితే మేము కూడా చేసుకుంటాం, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు వరకు మేము సొంత ఇల్లు అనేది లేదు, ఫస్ట్ టైం లైఫ్లో వెళ్తున్నాం, ఒక ఆనందంగా ఉంది అని చెప్పాం. సరే అన్నారు. అలానే సామాన్ వేసుకున్నాం మేడం, కొంత ఫ్రిడ్జ్ అది సామాన్ వేసుకుని డోర్ లాక్ చేసుకొని వచ్చాం. డోర్ పెట్టుకొని మేము కార్పెంట్ పెట్టి డోర్ లాక్ పెట్టుకొని వచ్చాం. ఒక వారం తర్వాత చూస్తే ఆ డోర్ పడగొట్టేసేసి మహానంద రెడ్డి అని ఈసీ మెంబర్లు 11 మందిలో అతను కూడా ఉన్నాడండి. ఓకే, ఈ 11 మందిలో అతను ఈసీ మెంబర్ పగలగొట్టేసి తన తాళం పెట్టుకొని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మహానంద రెడ్డి అని పెట్టుకొని రాసుకొని వైట్ పేపర్లు అంటించి వచ్చేసాడు. తర్వాత మేము వెళ్ళి అడిగితే నాకు అలాట్మెంట్ అయింది అన్నారు. ఎప్పుడు అలాట్మెంట్ అయిందని వేరే అతను చెప్పడు ఎప్పుడైంది, వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే 2010లోనే అయింది అంట మేడం. అతనికి 2010లో అతను ఎంప్లాయీ మాత్రమేనంటండి. అతను ఈ 24 క్రాఫ్ట్స్లో లేడమ్మా, 24 క్రాఫ్ట్స్లో లేడు. ఓకే ఓకే లేడు. 2010లో ఆఫీస్లో వర్క్ ఏదో చేస్తున్నాడు ఎంప్లాయీ, కానీ అప్పుడు తీసేసుకున్నాడంట మేడం అలాట్మెంట్. ఆ అలాట్మెంటు అది తీసేస్తున్నారంట, ఇల్లీగల్ అలాట్మెంట్ అని. అతను అప్పుడు ఎంప్లాయీగా ఉన్నప్పుడు అలాట్మెంట్ చెల్లదని అది తీసేస్తున్నారంట. అది అసలు క్రిమినల్ యాక్షన్ అంట, అతని మీద తీసుకోవచ్చు అని చెప్పారు. స్టేషన్ రాయగఢ్ స్టేషన్లోకి వెళ్ళి కూడా చెప్పాం. పిఎస్లో కూడా కేసు పెట్టారా? చెప్పాం. అది చెప్తే 72 రో హౌస్ అది ఇల్లీగల్ అంటండి, అది అసలు క్రిమినల్ యాక్షన్ తీసుకోండి అతని మీద అని కూడా చెప్పాము. అంతవరకు మరి ఆ మాట మీరు వెళ్ళి అనిల్ గారికి చెప్పలేదా ఇలా అయిందని? అనిల్ గారికి చెప్పాను. అప్పుడు ఏమన్నారు ఆయన? ఆయన ఏమనలేదు. ఇంకా ఆ తర్వాత 4-5 డేస్కి ఆయన లోపలికి వెళ్ళిపోయారు, అదే జైలుకి వెళ్ళిపోయారు. అనిల్ గారు వెళ్ళిపోయారు. ఆయన సరే అన్నాక అది 51 ఎంక్వైరీలో కూడా ఈ 11 మంది కానీ ఇంకో 9 మంది ఎవరు ఉన్నారంటే 20 మంది అలాట్మెంట్లు వెయ్యున్నా క్యాన్సిలేషన్ చేయాలని 21 మంది 20 మంది ఉన్నారు కదా మేడం, ముందు నుంచి ఉన్నాళ్ళు. ఇప్పుడు 20 మంది అలాట్మెంట్లు చెల్లవు, వీళ్ళకి ఏదన్నా ఉన్న ఇల్లు ఫ్లాట్ కానీ రో హౌస్ ఏదన్నా అలాట్మెంట్ ఉన్నా వీళ్ళకి చెల్లవు అని చెప్పేసింది అన్నారు మీరు కోర్టు వాళ్ళు. అందుకని మేము దాంట్లోకి ఉందామని అడిగాము అనిల్ గారిని. అడిగితే అమ్మ నేను ఇప్పుడు నేనేం చేయలేను, మొన్న రాత్రి ఫోన్లో అన్నారు నాతో ఏమవుదు, నేనేం చేయలేను, నాతో కాదు, నా వల్ల కాదు, మీరు ఇష్టం, మీరు ఏదైనా తిప్పబడండి అని అన్నారు. అందుకు మీరు బయటకు వచ్చారా? ఇప్పుడు వచ్చాము. 72 రో హౌస్ మరి మాకు ఇచ్చారు మహానంద రెడ్డికి, అది ఇల్లీగల్ కదా సార్, మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటాము, ఈయన ఆరోగ్యం బాగా పడిపోయింది, నాది అతను మాత్రం ఉంది, పాపకు పెళ్లి చేయాలి, అది ఉంటేనే మేము పాపకు పెళ్లి చేయగలము, ఆధారం అదే, మేము ఏదైనా అయితే పాప బాబు ఇద్దరు ఇబ్బంది పడతారు, ఈ సంవత్సరం చేసేయాలి, 2 years నుంచి చెప్తున్నాము, అది ఇస్తే మేము అది కొంత మాకు ఉంటుంది, పాప పెళ్లి చేసేస్తాము అని అడుగుతుంటే 2 years నుంచి అలానే చెప్తున్నారు. అలానే మేము మా అమ్మాయి పెళ్లి కూడా అలానే పోస్ట్పోన్ చేసుకుంటా 2 years నుంచి వచ్చాం. ఇక ఇప్పటికైనా కూడా ముందుకు వెళ్ళకపోతే ఇక అది అయ్యేటట్లేదని ముందుకు వెళ్తున్నాం మేము. మాది అసలు ఆర్థిక పరిస్థితి బాగా తక్కువగా ఉంది, పాప పెళ్లి చేయాలి, మెయిన్ అది ఉంది, మా ఆరోగ్యాలు బాగాలేదు, ఇద్దరే బాగాలేదు. కాదమ్మా, 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు, 250 దాకా సినిమాలు చేశారు, ఎందుకని ఫైనాన్షియల్గా ఇంత తక్కువగా ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగలేకుంది? అంటే అప్పట్లో తక్కువ వచ్చేదా, లేకపోతే వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితులు ఉన్నాయా, ఏంటి, ఏం జరిగింది? తక్కువ వచ్చాయి మేడం, తక్కువగానే వచ్చాయి, వచ్చిన దాన్ని కూడా కొంత నిలబెట్టుకోలేకపోయాము, అన్ని రకాలుగా అయిపోయింది. నిలబెట్టుకోవటం కూడా తక్కువ, అదే అమ్మా అదే నిలబెట్టుకోలేకపోయాము. ఎందుకంటే సినిమాల్లో చేస్తున్నారు, లేకపోతే సినిమాలు అన్ని సినిమాలు చేశారంటే బాగా డబ్బు ఉంటుందని, తర్వాత ఫైనాన్షియల్గా బాగుంటారు, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది, ఇలా అనుకుంటుంటారు కదా జనాలు బయట. అయితే మేడం కొంత పోగొట్టుకున్నాము, అదే మేడం పోగొట్టుకోవటం జరిగింది. సత్యనారాయణ గారు, మిమ్మల్ని శివ సత్యనారాయణ గారు అంటున్నారు, అసలు పేరు సత్యనారాయణ గారు అని విన్నాను. శివ సత్యనారాయణ గారిని ఎందుకంటారు? అసలు మీరు ఏ మూవీలో చేశారు ఫస్ట్?
ఫస్ట్ ఏంటో నాగార్జున గారి ఫస్ట్ ఫిలిం విక్రమ్. అది ఆయనకి కూడా ఫస్ట్ ఫిలిం ఆయన మూవీ కూడా అనుకుంటా. దాంట్లో పెళ్లి కొడుకు వేషం ఇచ్చారమ్మా. ఓకే. ఆ తర్వాత 3 ఏళ్ళకి శివ సినిమా తీశారు. శివ సినిమాలో కూడా మంచి వేషం ఇచ్చారన్నమాట. దాంట్లో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి సత్యనారాయణ శివ సత్యనారాయణగా మారిపోయింది. ఇంకెవరితో చేశారండి నాగార్జున గారితో? ఇంకా పవన్ కళ్యాణ్ గారితో. ఏ మూవీలో చేశారు పవన్ గారితో? తమ్ముడు సినిమాలో బాక్సింగ్ ఉంటుంది. అవును, చుట్టూ జనం ఉంటారు. ఆ బాక్సింగ్ చేస్తున్న ఇద్దరి మధ్యలో రిఫరీ వేషం. దేవుళ్ళు సినిమాలో కోటి రామకృష్ణ గారు అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట ఉంది. అవును. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మధ్యలో ఆంజనేయ స్వామిగా మారిపోతారు. ఆ ఆంజనేయ స్వామి వేషం నాతో వేయించారు కోటి రామకృష్ణ గారు. మొత్తం మీద కొంచెం ఎంతో కొంత గుర్తింపు ఉన్నాయి. 182 సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకెన్నో ఉన్నాయమ్మా. ఇంకా ఏ ఏ హీరోలతో చేశారు చెప్పండి? చిరంజీవి గారితో 3 పిక్చర్లు. ఏమేం చేశారు చిరంజీవి గారితో? ప్రతిబంధ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ హిందీలో. దాంట్లో 7 లీటర్లు పెట్రోల్ తాగుతాడు ఆయన. దానికి ఎక్స్ప్రెషన్ బాగా రావడం కోసం ఊపిరి బిగబెట్టి చేస్తుంటే మరీ అంత ఎక్కువ మాకు ప్రాణానికి ఇబ్బంది అవుతుంది అని సజెషన్ ఇచ్చారు ఆయన. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఇంకో సినిమా ఉందమ్మా. మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లలో ఒక పేషెంట్గా. వెంకటేష్ బాబు పిక్చర్లు ఎక్కువ. ఏమేం చేశారు ఆయనతో? ధర్మచక్రం, శత్రువు. దాంట్లో ఎక్కువ రౌడీ వేషాలమ్మా. ఇంకెవరితో చేశారు? బాలకృష్ణ గారితో చేశారా? ఒకటే సినిమా. ఏం సినిమా? తల్లిదండ్రులు. ఇంకోటి ఎన్టీఆర్ కథానాయకుడి సినిమాలో సిఎస్ఆర్ ఆంజనేయుల వేషం. పెద్ద ఆయన మూవీలో చేశారా? బాలకృష్ణ గారి హీరో కదా, కథానాయకుడా? పెద్ద ఆయన స్టోరీని తీశారు. ఓకే ఓకే, అర్థమైంది. ఇంకెవరితో చేశారు? చాలా మంది చేశాను. మహేష్ బాబు గారితో, జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ చేశారా? అవి చేయలేదు. రాజ్కుమారుడు చేశారా? జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1. అన్ని హిట్ మూవీలే చేశారు మీరు మొత్తానికి. మీరు చెప్తూనే మొత్తం సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మూవీస్ కదండి. చాలా మంచి మంచి మూవీస్ అవన్నీ. ఇంకెవరితో చేశారు? కోటి రామకృష్ణ గారి త్రినేత్రం అనే సినిమాలో శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అనే పాట ఉంది. యాదగిరిగుట్టలో తీశారు. దాంట్లో కూడా ద్వారపాలకుడు ఆంజనేయుడు అన్నప్పుడు ఆంజనేయ స్వామిగా నన్నే పెట్టారు. ఆంజనేయ స్వామిగా ఫస్ట్ ఫిల్ము జగపతి వాళ్ళ భలే బుల్లుడు. జగపతి బాబు వాళ్ళ నాన్నగారు నా మిసెస్ కు మేనమామ. జగపతి బాబు గారితో కూడా చేశారా? అది భలే బుల్లుడేమో. ఫస్ట్ ఆంజనేయ స్వామి వేషం ఇచ్చిన వాళ్ళే. రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో వీళ్ళతో చేశారా? చేయలేదా? రామ్ చరణ్ గారితో రీసెంట్ గా గేమ్ చేంజర్ లో 2 days చేశాను. అదే లాస్ట్ మూవీయా? అదే లాస్ట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద మూవీస్ లో చేశారు మీరు. అవును, భాగ్యం కలిగింది. కానీ అవన్నీ వింటుంటే అది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇమ్మీడియట్ గా ఇది తెలిస్తే బాధ అనిపిస్తోందండి మీ విషయం. నమ్మకం ఉందమ్మా, సాధ్యం అవుతుంది, సక్సెస్ అవుతుందని. అక్కడ దాకా వెళ్ళి డబ్బులు కట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారు మీరు, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు, అన్ని మూవీస్లో చేసి, అంటే ఏదో చిన్న ఎక్కడో కొంచెం బాధగా అనిపిస్తోంది. ఆరోగ్యాలు క్షీణించిపోయింది మేడం, బాగా పాడైపోయింది. అవును, తెలుస్తుందండి, ఎక్కువసేపు కూర్చోవటం లేదు, ఆరోగ్యం అనేది అసలు భయంగా ఉంది. ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? అదే మేడం, 72 row house మాకు ఇస్తే కన్స్ట్రక్షన్ చేయించుకోవాల్సిన పని ఉంది మేడం. సగమే అయింది, ఇంకో సగం మేమే చేయించుకొని వాళ్ళు చేసి ఇచ్చిన సొసైటీ వాళ్ళు పర్వాలేదు. కానీ సొసైటీ వాళ్ళు ఎవరు లేరు, ఎలానో మేమే చేయించుకుంటాము. దాని అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని వేడుకుంటాం. అది ఎవరు చేయించాలి అసలు? అయితే 5 men committee అని ఎవరు ఉంటారు మేడం. ముగ్గురేమో, 2 గవర్నమెంట్ చేస్తారు. IAS ఒకరు, DCO గారు ఒకరు, మన వాళ్ళు సినిమా వాళ్ళు ఒక ముగ్గురు, మధుసూదన్ గారు ఒకరు, అనిల్ గారు, ఎవరు ఉన్నారు 5 వాళ్ళు, 5 చేయాలి. కానీ ఇప్పుడు మరి ఈ మధ్య కోర్టులు కేసులు వీడైంది కదా, ఎవరికన్నా మార్చారో తెలియదు మేడం. 5 men committee చేస్తుందా, లేకపోతే ఇంకెవరన్నా అదాటి తీసుకున్నారా తెలియదు. ఇప్పుడు ఎవరు చేయాలో తెలియదు. ఒక్కసారి ఎవరన్నా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని కలవకపోయారా అండి? పని అయ్యేదేమో మీకు, పరిచయాలు ఉంటాయి కదా ఇప్పటికీను. చీఫ్ మినిస్టర్ గారిని కలవడానికి ప్రయత్నం చేసామమ్మా. తుమ్మల నాగేశ్వరని, మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసాము. తుమ్మల నాగేశ్వర గారిని కూడా కలిసాము. ఏమన్నారండి వాళ్ళు? వాళ్ళ పిల్లలతో చెప్పారు, అంతవరకు జరిగిందండి. వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్ కొత్తగా వచ్చారు కదా, వాళ్ళకి ఏంటనేది మేము వాళ్ళకి కూడా మొత్తం తెలుసుకోవాలి కదండి. తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు తెలిసినంత వరకు వెళ్ళినప్పుడు ఆయన వీళ్ళది రిజిస్ట్రేషన్ పంపండి అన్నారు అనేది విన్నాను నేను. అదొక అక్కడి వరకు జరిగింది. మరి
అలా ఈ అలాట్మెంట్ చేయడానికి ఈ 5 మెంబర్స్ కావాలి, లేకపోతే అథారిటీ DCO మేడం ఒక్కరికి ఇచ్చారు అంటే వీళ్ళకి ఈ 11 మెంబర్స్కి అథారిటీ లేకుండా అయిపోయింది కదా మేడం. క్రిమినల్ కేసులు ఓన్లీ DCO మేడం చేసి రిజిస్ట్రేషన్ కూడా DCO మేడం చేయొచ్చు అనేసి రిజిస్ట్రార్ గారు చెప్పారు. నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను. మరి ఇప్పుడు వీళ్ళు లేవు కదా సార్, ఎవరు చేయొచ్చు, మాది అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ అంటే కొట్టినాగులపల్లి రిజిస్ట్రార్ గారు ఏమన్నారంటే DCO మేడంకి ఉంటుంది అథారిటీ, ఆమె చేయొచ్చు అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. చూద్దాం, త్వరలో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు మా ద్వారా కూడా బయటికి వెళ్తుంది కాబట్టి న్యూస్. దయచేసి రేవంత్ రెడ్డి గారిని కానీ, కోమటి రెడ్డి గారిని కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము దయచేసి వేడుకుంటున్నాం. మాకు 72 రూపీస్ అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమని కోరుకుంటున్నాను మేడం. అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రజెంట్ వెళ్ళిపోవాలని మేడం. ఇల్లు షిఫ్ట్ అయిపోదారా, ఇది రెంట్ మేడం, ఇల్లు షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాం. 9 years నుంచి ఇదే రెంట్కున్నాము. ఇక్కడే సుమారు 10 years దాకా వచ్చినట్టుంది. ఇక్కడే రెంట్కుంటున్నాం మేడం. అసలు ఇల్లు మరి దారుణం ఉంది కమ్మా, అయితే విండోస్ అయితే పడం కూడా పడట్లేదు. అవును మేడం, అవును. అందుకనే సొంత ఇల్లు ఇస్తారేమో అని అనుకొని ఆ రోజు హ్యాపీగా వేసుకున్నాం కొంత సామాన్యం. తర్వాత మహానంద రెడ్డి అడ్డుపడుతున్నాడు అనేసి, కానీ ఇప్పుడు అడ్డుపడదు మేడం, ఎందుకంటే అందరికీ పబ్లిసిటీ అయిపోయింది కదా. నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి, నిజాలు వచ్చినాయి కాబట్టి మేమేం వేడుకుంటున్నామంటే సిమెంట్ ఇల్లు కదా, అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు ఎవరు అబ్జెక్షన్ లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. తర్వాత అలాట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మేడం, ఉండటానికి ఇక్కడ ఉండాలి అనేసి దాంట్లో ఉంటాం. ఒక రూమ్లో ఉండి తర్వాత మిగతా చేసుకుంటారు. కొంత అంతా చేసుకోలేదు మేడం, ఒక కొంచెం ఉండటం వరకు ప్రెజెంట్ చేసుకుంటాం మేడం. హాల్ ఒకటి, ఒక బెడ్రూమ్, హాల్, అలా బాత్రూమ్, కిచెన్, ఇక అంతవరకు చేసుకొని ఉండిపోదామని మేడం ఆ ఇంట్లో. అదే తర్వాత కన్స్ట్రక్షన్ ఏదైనా తర్వాత తీసుకోవచ్చాను మేడం. అది వెళ్ళిపోదామని ఉద్దేశం. 6-10 రోజులు కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్ ఇస్తే, పెద్దవాళ్ళు పర్మిషన్ ఇచ్చి చేసుకోమంటే కొంత ఉండటానికి అనుకూలంగా వరకు చేసుకొని మిగతాది ఎప్పుడన్నా పడతాయి. అమౌంట్ వచ్చినప్పుడు అప్పుడు చేసుకోవాలి. ఉండటం వరకు చేసుకుని తర్వాత మిగతా తర్వాత చేసుకోవాలి. మీకు త్వరలో న్యాయం జరిగి మీరు డబ్బులు కట్టారు, అన్యాయంగా ఏం అడగట్లేదు, మీకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నారు. ఆ ప్రకారం మీరున్న ఇబ్బందుల్లో, మీరున్న అనారోగ్య పరిస్థితుల్లో మీకు త్వరగా న్యాయం జరిగి మీరు అనుకుంటున్నట్లు ఆ ఇంట్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దానికి నా వంతు ఏమన్నా ఉంటే కూడా నేను కూడా ఖచ్చితంగా సాయం చేస్తాను సుమన్ టీవీ నుంచి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.